టీపీ అధికార ప్రతినిధి నమస్తే కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే అండి. ముందుగా కోటేశ్వరరావు గారు 2 వారాల క్రితం కూడా మనం దీనికి సంబంధించి డిస్కస్ చేసుకున్నాం. అప్పటికి ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు వాళ్ళ మీద యస్మాస్త్రం ప్రయోగించడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అప్పటికి ఇప్పటికీ పరిస్థితి దిగజారింది. మున్సిపల్ కార్మికులు అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ కార్మికులు రంగంలో వాళ్ళ సమస్యల మీద సమ్మెకు దిగారు. అదేవిధంగా ఇతర కొన్ని విభాగాలకు చెందినటువంటి కార్మికులు కూడా ఆందోళనలు బాటుపడుతున్నామని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకు ఈ సమయాన్ని ఎంచుకున్నారు అంటే, ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్నికల వరకు అనేక వాగ్దానాలు చేయడం లేదా ఎన్నికలను చూపించి మేము పరిష్కరిస్తామని చెప్పి ఎట్లాగైతే జనాన్ని చేస్తున్నాయో, ఎన్నికల సమయం కనుక ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే కార్మికులు కానీ లేదా ఉద్యోగులు కానీ ఇలాంటి సమయాలను ఎంచుకుంటారనేటువంటిది స్పష్టం. అయితే ఇది ఎన్నికలకిను డిసెంబర్లో ప్రారంభమైనటువంటి అంగన్వాడీల సమ్మె ఎప్పుడో మార్చి ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలకి దానికి సంబంధం లేదు. ఒకటి అంటే ఇన్ఫాక్ట్ వాళ్ళు చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ దే హావ్ గివెన్ నోటీస్ కదండి, చాలా అన్ని పద్ధతి ప్రకారం ఫాలో అయ్యారు వాళ్ళు సంఘాలు. అందుకనే ఇప్పుడు సమ్మె చేసేటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఈ ల్యాండ్ ఆఫ్ ది లా అంటే ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగానే చట్టబద్ధమైనటువంటి సమ్మెలో సాగిస్తున్నారు, చట్ట విరుద్ధమైనది కాదు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎందుకు వీటి పట్ల మీరు ప్రభుత్వం ఈ విధంగా ఉన్నది అంటే, వాళ్ళు ఓపెన్ గా రాజకీయాల సందర్భంగా రాజకీయ చర్చల సందర్భంగా చెప్తున్నది ఏమిటి, నవరత్నాలు మేమంతా కూడా మేట నొక్కడం ద్వారా జనానికి వేల కోట్ల రూపాయలు మేము పంపిణీ చేశాము, వాళ్ళంతా మాకు ఓటేస్తారు, వీళ్ళు ఎన్ని సమ్మె చేసినా ఏం చేసినా కానీ మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మాకు స్థిరమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది అనేటువంటి ఒక ధీమాతోటి ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఉదాహరణకి అంగన్వాడీల మీద ఎస్మా అంటే ఏమిటి, ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్. ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే అత్యవసరమైనటువంటి లేదా తప్పనిసరిగా అమలు జరపాల్సినటువంటి సేవలు అనేటువంటి దాన్ని అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నటువంటి పనిని ప్రభుత్వం వర్ణించింది. మరి అటువంటి అత్యవసరమైనటువంటి సేవలకి తగినటువంటి ప్రతిఫలం ఇవ్వాలని చెప్పేసి కోరటాన్ని మరి ఈ ప్రభుత్వం ఎందుకని తిరస్కరిస్తా ఉంది? అందుకని నిజానికి వాళ్ళని సమ్మెలోకి నెట్టినటువంటి ప్రభుత్వం మీద ఎస్మా పెట్టి వాళ్ళ వేతనాలు కట్ చేయాలా, అవసరమైతే దాని ప్రకారం అరెస్ట్ చేయాలనేటువంటిది నా అభిప్రాయం. కానీ దానికి విరుద్ధంగా అంటే కోటేశ్వర నేను అడుగుతున్నది ఏంటంటే, ఇంతకాలం పట్టించుకోకపోవటానికి గల కారణం ఏంటి? అంటే ఏంటి ధీమా ఏంటి ప్రభుత్వాన్ని? ధీమా ఏం లేదు, కొద్ది రోజులు సమ్మె చేస్తారు, మానేస్తారు. ఇప్పుడు సామధాన భేద దండోపాయాలు అనేటువంటివి గతంలో ఎప్పుడో చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు కూడా ఇప్పుడు వరకు ప్రభుత్వం ఆ పనులన్నీ చేసింది, వాళ్ళని చీల్చడానికి లేదా చర్చల పేరుతోటి కాలయాపన చేయడానికి ఇలాంటి పనులన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత అయినప్పటికీ అంగన్వాడీలు వీళ్ళ మాటలు నమ్మలేదు, భ్రమలకు లోను కాలేదు కనుక పోరాటం తప్ప ఆందోళన తప్ప మరొక మార్గం లేదని వాళ్ళు భావించారు. అందుకని నిరోధకమైనటువంటి సమ్మెను వివిధ రూపాల్లో కొనసాగిస్తున్న తర్వాత ఇప్పుడు దండ ప్రయోగానికి పూనుకున్నారు. ఎందుకంటే గతంలో వివిధ రాష్ట్రాల్లో అంగన్వాడీలో సమ్మె చరిత్రలు ఇవన్నీ చూసినప్పుడు ఇంతకంటే ఇప్పుడు 50 రోజులు 60 రోజులు నెలల తరబడి సమ్మె చేసినటువంటి ఉదంతాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. అందుకని అంగన్వాడీలకు పోరాటము కొత్త కాదు, సేవ కొత్త కాదు. సేవ చేస్తూనే సేవకు తగినటువంటి ఫలితం ఇవ్వాలనేటువంటిది వాళ్ళ పోరాటం. అందుకని ప్రభుత్వం అనేటువంటిది అన్డెమోక్రటిక్ గా వ్యవహరిస్తూ ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్పాలి. అందులో మహిళలు, ఆ మహిళలు కూడా ఎవరు, వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం చెప్పేటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళే ఎక్కువ మంది అటువంటి చిన్న చిన్న ఉద్యోగాలకి తప్పనిసరిగా వస్తున్నారు. అందువలన ఇప్పటికైనా ప్రభుత్వం అలాంటి నిరంకుశమైనటువంటి చర్యలని వెనక్కి తీసుకొని వాళ్ళతోటి చర్చించి వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించాలనేది నా అభిప్రాయం. రైట్. ముక్కా శ్రీనివాస్ గారు చూశారు కదా, అంటే పరిస్థితి చెయ్యి దాటిపోయింది, ఆ చెయ్యి దాటిపోయే దిశగా ప్రభుత్వమే ఎక్కువగా వ్యవహరించిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది వాళ్ళేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, ఆన్ పార్ విత్ అదర్ స్టేట్స్ అని మీరు ఇచ్చిన హామీ ప్రకారమే అడుగుతున్నారు. ఇన్నాళ్ళు అయింది, వెయిట్ చేశారు, 4.5 years అయింది. ఇంకా కాకపోతే ఇంకెప్పటికి అవుతుంది? పైగా ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్టు ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు
తరచూ చెప్పే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కలు చెల్లెళ్ళు అవ్వలు అమ్మలు అందరూ అందులో ఉన్నారు మ్యాక్సిమం. మరి అలాంటి వాళ్ళని డినై చేయటం అంటే వాళ్ళ రైట్ని డినై చేయటం ఎంతవరకు కరెక్ట్? వాసుదేవ్ గారు, మీకు ప్యానెల్లో పెద్దలకి 99 వీక్షకులకి నా నమస్కారాలు. ఇప్పుడు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి పతనం ఎలా స్టార్ట్ అవుతుందో. వీళ్ళ యొక్క ఆడపిల్లల యొక్క ఉసిరే ఈ స్టార్టింగ్ ఈ పతనానికి. ఈ నా అక్కలు